Tech. Expert analyst team ఇచ్చే recommendations కోసం ProfitYourTrade.in subscriber గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. ProfitYourTrade.in అక్ష తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్లో స్టిల్ స్ట్రెంత్ మనకు కనిపిస్తుంది. చాలా పాజిటివ్ బయింగ్ యాక్షన్. ఆల్మోస్ట్ 54 పాయింట్స్ ప్లస్లో 9139 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ 138 పాయింట్స్ ప్లస్లో 29536 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. సెక్టార్ స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ మినహా ఆల్మోస్ట్ అదర్ దాన్ బ్యాంకింగ్ అన్ని రంగాల షేర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్గానే ఉంది. 72 పాయింట్స్ ప్లస్లో 21230 పాయింట్స్ దగ్గర. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది. క్యాపిటల్ గుడ్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది. మెటల్స్ ఎస్పెషల్లీ ఇవాళ మార్కెట్స్ని లీడ్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్కు మంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ రంగ షేర్స్లో కూడా వాళ్ళ కొనుగోళ్ల మద్దతు మనం రావడం చూస్తున్నాము. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హిందాల్కో, అరబిందో ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ టాప్ 5 గెయినర్స్గా నిలిస్తే హీరో మోటోకార్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఎస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్ లాంటి స్టాక్స్ టాప్ 5 లూజర్స్ జాబితాలో ఉన్నాయి. బట్ అడ్వాన్సెస్ డిక్లైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అడ్వాన్సెస్ 1750 దాకా ఉంటే డిక్లైన్స్ 915, 940 దగ్గర ఉన్నాయి. దీన్ని బట్టి ఓవరాల్గా ట్రెండ్ అండ్ మూడ్ ఆఫ్ ది మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో కనిపిస్తుంది. అండ్ ఇప్పటివరకు మార్కెట్స్ మీద వ్యూతో పాటు ఇన్వెస్టర్ కాల్స్ అండ్ మెయిల్స్కి సమాధానం చెప్పేందుకు శేషు గారు కూడా బులెటిన్లో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మోస్ట్ ఆఫ్ ది మేజర్ ఈవెంట్స్ అన్ని ప్రస్తుతం మార్కెట్స్లో ముగిసాయి. ఇంటర్నేషనల్గా కానీ ఆర్ డొమెస్టిక్గా కానీ ఎలాంటి ఇమీడియట్ ట్రిగర్స్ మనకు కనిపించట్లేదు. అందుకే ఇవాళ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి 25 బేసిస్ పాయింట్స్ పెంచినప్పటికీ యుఎస్ ఎఫ్ఓఎంసీ అండ్ యూరోపియన్ మార్కెట్స్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న మార్కెట్స్ కూడా పాజిటివ్ కనిపిస్తున్నాయి. బట్ నాకు తెలిసి యూరోపియన్ మార్కెట్స్ 1.5% గెయిన్స్లో నుంచి కొద్దిగా తగ్గినట్టున్నాయి, 0.75% వరకు. అండ్ ఎలాంటి వ్యూతో ఈరోజు మీరు మార్కెట్స్ మీద ఉన్నారు? మేబీ రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఒకటండి, క్లోజింగ్ బాగానే ఉండొచ్చు అండి. రికార్డ్ హైస్ అనేది చెప్పలేము, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్స్ని మెయింటైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే యూరోప్ మార్కెట్స్ కొంచెం డిప్ వచ్చింది, పెద్దగా ఏమీ డిప్ రాలేదు, కొంచెం హై నుంచి కొంత కరెక్ట్ అయింది. అయితే మన మార్కెట్స్ ఏంటంటే లిక్విడిటీ అనేది చాలా స్ట్రాంగ్ లిక్విడిటీ ఉంది. తర్వాత నెగిటివ్స్ పరంగా గ్లోబల్గా ఏం లేదు. ఆ తర్వాత యుఎస్లో ఫెడ్ మీట్ అనేది మనకి కంప్లీట్ అయిన తర్వాత, అంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినా కూడా గ్లోబల్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే ఇంట్రెస్ట్ రేట్స్ ఈ ఇయర్లో అంటే ఇంతకుముందు ఒక 4-4 టైమ్స్ పెంచే అవకాశం ఉందని, దాన్ని కాకుండా ఒక 2 టైమ్సే పెంచే అవకాశం ఉందని చెప్పడం అనేది కొంచెం ఈక్విటీ మార్కెట్స్ పాజిటివ్గా తీసుకున్నాయి. దానివల్ల ఈరోజు ఏషియన్ మార్కెట్స్, మన మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు మార్నింగ్ వచ్చిన హై 9173 అనే హై అనేది కట్ కాలేదు. అది కట్ అయితేనే నిఫ్టీ మళ్ళీ నెక్స్ట్ 9180 దగ్గర నిఫ్టీకి ఫ్యూచర్కి రెసిస్టెన్స్ ఉంది. దాన్ని దాటితే కొంచెం ఈ మార్కెట్స్లో ఇంకో కొంత షార్ట్ కవరింగ్ కూడా రావచ్చు. ఏదైనా కూడా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు కొంచెం హయ్యర్ లెవెల్స్లో వీక్నెస్ అనేది కనపడుతుంది. కొన్ని బ్యాంక్స్ మార్నింగ్ స్ట్రాంగ్ ఉన్న ఎస్ బ్యాంక్ లాంటిది ఇప్పుడు వీక్నెస్ చూసాము. అదేవిధంగా మార్నింగ్ వీక్ ఉన్న ఎస్బీఐ మళ్ళీ ఇప్పుడు స్ట్రాంగ్ అయింది. కాబట్టి బ్యాలెన్స్డ్గా బ్యాంక్ నిఫ్టీ ఉంది. అయితే ఈరోజు స్టాక్ స్పెసిఫిక్ చూడాలంటే హైలైట్ ఏంటంటే టాటా స్టీల్ లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం సైడ్ వేస్లో ఉన్న టాటా స్టీల్ మళ్ళీ 500 వైపు రావడం కొంచెం సర్ప్రైజింగ్ మూవ్ అని చెప్పొచ్చు. తర్వాత ఏడీఏజీ ప్యాక్ చాలా స్ట్రాంగ్ ఉంది. మరి ముఖ్యంగా రిలయన్స్ క్యాపిటల్ డే అంతా కూడా ఏమాత్రం డిప్ లేకుండా కంటిన్యూగా న్యూ హైస్, ఇంటర్డే హైస్ని కట్ చేసుకుంటూ డే ఇప్పుడు 580 పైన కూడా ఉంది. ఇది నెక్స్ట్ 620 లెవెల్ని కూడా టెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఎల్ఎన్టీ ఒకటి కూడా చాలా స్ట్రాంగ్గా ఈరోజు మీ నిఫ్టీకి సపోర్ట్ చేసింది. అంటే పెరిగింది పర్సంటేజ్ పరంగా ఎల్ఎన్టీ ఇండెక్స్ స్టాక్ కాబట్టి, రాజ్ క్యాప్ కాబట్టి 1.5% అయినా కూడా వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా స్టాక్ స్పెసిఫిక్ ఉంది. ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా బాగానే యాక్షన్ బాగానే ఉందండి. అయితే క్లోజింగ్ కూడా బాగానే సేమ్ ఇప్పుడున్న లెవెల్స్నే మెయింటైన్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే, కొన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ సైమల్టేనియస్గా తీసుకుందాం. ఆలోపు కొన్ని మెయిల్స్ తీసుకుందాం. గోపాల్ రాయ్ అడుగుతున్నారు, ఐషన్ మోటార్స్ స్టాక్స్ 12 స్టాక్స్ తీసుకున్నారు.
24,095 దగ్గర, ఫోర్స్ మోటార్స్ 45 స్టాక్స్ ఇస్తున్నారు 34,023 దగ్గర. ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు, యాడ్ చేసుకోవచ్చా ఫర్ 2 years టైం హోరైజన్ ఐషర్ మోటార్స్ అండ్ ఫోర్స్ మోటార్స్ని? రెండు స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్స్. లాస్ట్ 2 yearsగా చూస్తే కనుక ఫండమెంటల్గాను టెక్నికల్గాను మంచి డెవలప్మెంట్ గ్రోత్ కానీ అన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ తోటి ఉండడం మనం చూస్తున్నాము. ఈ మధ్య ఏషియర్ మోటార్స్ మటుకు కొంచెం 25,000 నుంచి ఒక స్వల్ప రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. బట్ కానీ ఓవరాల్గా చూస్తే కనుక ఇది ఒక నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. అలాగే ఫోర్స్ మోటార్స్ కూడా మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో కొంచెం లాస్ట్ 2-3 monthsగా కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేయటము, కొంచెం కన్సాలిడేషన్ అనేది ఈ స్టాక్కి రావడం మనం చూస్తున్నాము. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా బులిష్గానే ఉన్న స్టాక్, రెండు పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి బై చేయొచ్చు. ఓకే ఫైన్. మరొక మెయిల్ తీసుకుందాం. నరసింహారావు అడుగుతున్నారు, శారదా మోటార్స్, రిలాక్స్ ఫుట్వేర్, ఈ 2 స్టాక్స్ని ఈ ప్రైజ్లో ఎంటర్ అవ్వచ్చా? శారదా మోటార్స్, రిలాక్స్ ఫుట్వేర్. ఒకటి రిలాక్స్ ఫుట్వేర్ మీరు ఎంటర్ కావచ్చండి. అయితే ఫుట్వేర్ వీళ్ళు కొంచెం రీసెంట్గా కొంచెము కొంత ఫుట్వేర్ చెందిన స్టాక్స్లో కొంత సెల్లింగ్ అనేది మనకి కొన్ని రోజుల క్రితం కొన్ని రోజులు ఉంది. తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ఫుట్వేర్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా బేసికల్లీ లెదర్ ఇండస్ట్రీకి చెందిన స్టాక్స్ అన్నీ కూడా కొంచెం అప్ ట్రెండ్కి వచ్చాయి. మీరు రిలాక్స్ ఫుట్వేర్ని మీరు లాంగ్ టర్మ్కి మీరు బై చేయొచ్చండి. అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇది స్టడీగానే ఉంది, డౌన్ ట్రెండ్ పరంగా పెద్దగా లేదు. అదేవిధంగా అప్ ట్రెండ్ అనేది స్వల్ప అప్ ట్రెండ్ ఉంది. ఈ అప్ ట్రెండ్ కొనసాగవచ్చు, స్లో అండ్ స్టడీగా ఉంటుంది. మీరు రిలాక్స్ ఫుట్వేర్ని లాంగ్ టర్మ్కి మీరు కన్సిడర్ చేయొచ్చండి. ఓకే. అండ్ సూర్యనారాయణ మెయిల్ చేశారు, స్టార్ ఫెర్రో సిమెంట్, ఈ స్టాక్ని 96 రూపీస్ 50 పైసలో తీసుకున్నారు, 200 shares. ప్రస్తుతం 122 దగ్గర ఈ స్టాక్ కోట్ అవుతుందట. ఇంకొక 6 నెలలు హోల్డ్ చేయగలరు, హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ సెల్ చేయాలా? స్టార్ ఫెర్రో సిమెంట్. స్టార్ ఫెర్రో చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం టెక్నికల్గా ఒక మైనర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక 90 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి 130 రూపాయల వరకు పెరగటం మనం చూస్తున్నాము. కానీ 130 దగ్గర చూస్తే కనుక గత ఏడాది బట్టు 2-3 మేజర్ టాప్స్ ఏర్పడింది, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఇది ఒక మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్గా ఉందనుకోవచ్చు స్టార్ ఫెర్రో. సో నా ఉద్దేశం అయితే కనుక ఈ లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు క్లోజర్ టు 130 దగ్గర. ఫండమెంటల్గా చూస్తే కనుక వీక్గా ఉన్న స్టాక్. సో వీక్ స్టాక్ కొంచెం ప్రాబబ్లీ ఈ సెక్టరల్ స్ట్రెంత్ వల్ల సిమెంట్ ప్రైసెస్ అన్ని పెరుగుతాయనే ఉద్దేశంతో కొంచెం రన్అప్ రావడం మనం చూస్తున్నాము. సో కాబట్టి ఈ అప్ ట్రెండ్ బహుశా ఈ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో ఈ ప్రాఫిట్స్కి ముందుగానే రిఫ్లెక్ట్ అయ్యి ముందుగానే డిస్కౌంట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి జనరల్గా ప్రైస్ మూవ్మెంట్ ఎప్పుడు ఫండమెంటల్కి జనరల్గా కొంచెం అహెడ్గా ఉంటుంది. కాబట్టి సో 130 లెవెల్స్లో ఎగ్జిట్ అవ్వచ్చు షార్ట్ టర్మ్లో. హైదరాబాద్ నుంచి కుమారి మరొక కాలర్ ఉన్నారు. ఆంధ్ర బ్యాంక్ మాకు 62లో ఉన్నాయండి యావరేజ్ గా. ఓకే. తర్వాత డిష్ టీవీనేమో 100లో ఉన్నాయి. ఓకే. ఈ రెండు మరి తీసేయమంటారా ఉంచమంటారండి? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి మీరు? ఎప్పటి నుంచో హోల్డింగ్ ఉన్నాయండి, 8-9 months నుంచి హోల్డింగ్ ఉన్నాయి. ఓకే. ఇంకా 1-2 months కొని చూడొచ్చండి. డిష్ టీవీ, ఆంధ్ర బ్యాంక్ ఇంకొద్దిగానే హోల్డ్ చేస్తే లాస్ట్ నుంచి బయటపడచ్చా? డిష్ టీవీ ఆల్రెడీ ప్రాఫిట్కి వచ్చి ఉంటారండి, ఎందుకంటే 100లో కొన్నా అన్నారు. ఇప్పుడే ఇది ఒక 107, 108 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆ డిష్ టీవీ మాత్రం మీరు హోల్డ్ చేయండి అండి, ఎందుకంటే దీంట్లో ర్యాలీ అనేది కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. చాలా రోజుల తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. అంటే మధ్యలో ఇది అంటే 1 year బ్యాక్ 120 అక్కడికి వచ్చి మళ్ళీ రివర్స్ అయింది. అయితే ఈసారి 120 లెవెల్స్ని టెస్ట్ చేసి దానిపైనగానే ఉంటే మాత్రం డిష్ టీవీ మరింత హైస్ వైపు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి డిష్ టీవీని మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశంతో మీరు హోల్డ్ చేయండి. ఆంధ్ర బ్యాంక్ మాత్రం మీరు బెటర్ ఏంటంటే మీ రేటుకి దగ్గరగా క్లోజర్గా మీ రేటు దగ్గరికి వచ్చినప్పుడు 62 దగ్గర మళ్ళీ ఇంకొక అది లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ జోన్ అనొచ్చు. అక్కడికి వచ్చి దానిపైన సస్టైన్ అయితే ఓకే కొన్ని రోజులు పెరగొచ్చండి. అయితే దీనికన్నా మీరు బెటర్ ఏంటంటే ఆంధ్ర బ్యాంక్లో మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. మీ రేటుకు దగ్గరికి క్లోజర్గా ₹1 అటు ఇటు మీరు ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తానండి. ఒంగోలు నుంచి సురేష్ మరొక హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. చెప్పండి. సుజలాన్ ఉంది, సుజలాన్ తీసేసాను సార్. కొత్తగా సికాల్ లాజిస్ట్, ఈస్టెడ్, సిక్కా లాజిస్ట్ సిమెంట్. ఓకే. వీటిలో ఏం తీసుకోమంటారు సార్? లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ కండి? లాంగ్ టర్మ్ సార్. ఓకే. సిక్కా లాజిస్టిక్స్, ఇండియా సిమెంట్స్.
ఇప్పుడు ఈ రెండు కూడా బాగానే ఉంటాయండి. అయితే మీరు తీసుకోగానే మళ్ళీ కొంచెం మళ్ళీ ఆ స్టాక్లో కొంత డౌన్ ట్రెండ్ రాగానే మళ్ళీ మీరు ఆ కంగారు పడిపోకూడదు. ఆ పెరగడం పడడం అనేది స్టాక్స్లో మామూలే. అయితే రెండు కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న సికాల్ లాజిస్టిక్స్ తర్వాత ఇండియా సిమెంట్స్ రెండు కూడా అప్ ట్రెండ్ అనేది ఉంది. మరి ముఖ్యంగా ఇండియా సిమెంట్స్ అయితే కొంచెం మంచి అప్ ట్రెండ్ ఉందండి, మూమెంటం కూడా బాగుంది. రెండు కూడా తీసుకోవచ్చు, రెండు కూడా మంచి స్టాక్సే, రెండు కూడా తీసుకోవచ్చు. సికాల్ అయితే కొంచెం రీసెంట్గా 260 పైకి వెళ్ళి మళ్ళీ కొంచెం కరెక్ట్ అయింది, అయినా కూడా పర్లేదండి. మీరు లాంగ్ టర్మ్ కోసం సికాల్ లాజిస్టిక్స్ని మీరు బై చేయొచ్చు. వెంకటేష్ మెయిల్ చేశారు, వీగార్డ్ ప్రజెంట్ రేట్లో 3 months గురించి బై చేసుకోవచ్చా? వీగార్డ్ 3 months కంటే షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో బాగా పెర్ఫామ్ చేసింది. 110 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పెరగటం మనం చూస్తాము. వీగార్డ్ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. బట్ టెక్నికల్గా చూస్తే కనుక మనకి బాగా రన్అప్ కూడా వచ్చేయడం చూసాము. 50% వరకు రిటర్న్స్ కూడా ఈ గత 1-2 నెలలు బట్టి రావడం మనం చూస్తున్నాం కాబట్టి డిప్లో తీసుకోవచ్చు. అండ్ మా అనీస్ మెయిల్ చేశారు, ఆర్బిఎల్ బ్యాంక్ని 380 రూపీస్లో తీసుకున్నారట, ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా ఆర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలా? చూడండి, మీరు ఆర్బిఎల్ బ్యాంకు రీసెంట్గా బ్యాంకింగ్ స్టాక్స్లో బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్న బ్యాంక్ అండి. కాబట్టి మీరు అక్యుములేట్ చేసుకోవాలి అంటే కరెక్షన్స్లో మీరు కొనుక్కోవచ్చు అండి. ఎంతలో కొన్నారండి? 380 మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ఇది దగ్గరగా 52 వీక్ హైకి దగ్గర ఉంది. రీసెంట్ లిస్టెడ్ కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఇంత పెరిగి అంటే ఇంత పర్సంటేజ్ పెరగచ్చు అని చెప్పలేము. అయితే ర్యాలీ అయితే కంటిన్యూ అవకాశం ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా అయితే ఏంటంటే 480 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చండి. మీరు హోల్డ్ చేయండి. మీరు అక్యుములేట్ చేసుకోవాలంటే మాత్రం ఏంటంటే కరెక్షన్స్లో మీరు మేజర్ కరెక్షన్స్లో వచ్చినప్పుడు, అంటే దీంట్లో పెద్దగా రాకపోవచ్చు, చిన్న డిప్స్ వచ్చినప్పుడు మీరు కొనుక్కోండి. స్టాక్ అయితే నెక్స్ట్ 520 అండ్ 540 లెవెల్స్ని ఈజీగా టెస్ట్ చేసే అవకాశం కొన్ని నెలల్లో కనపడుతుందండి. హైదరాబాద్ నుంచి కిరణ్ మరొక కాల్. హలో అండి, చెప్పండి. సార్, ఇది క్వాలిటీ ఫుడ్స్ ఉంది కదా, అది ఇంకా పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ తీసుకోవచ్చు అంటారండి కరెంట్ లెవెల్స్? క్వాలిటీ డైరీ అన్నారండి, క్వాలిటీ డైరీ అండ్ పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఎంతగానో హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు తీసుకుంటే? ఇప్పుడు తీసుకుంటే కనుక నేను మినిమం 1 year హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే డివిడెంట్ ఎక్కువ వస్తుంది పీటీసీలో అనుకుంటే కనుక ఇంకా లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాను. ఓకే, పీటీసీ అండ్ క్వాలిటీ డైరీ. క్వాలిటీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ అండి. బాగా లాస్ట్ 1 or 2 yearsగా చూస్తే కనుక మంచి గ్రోత్ కూడా కనపరిచింది. టెక్నికల్గా చూస్తే కనుక 120 రూపాయల నుంచి 170-160 రూపాయల వరకు పెరగటం మనం చూస్తాము. ఈ లాస్ట్ 2 weeksగా మటుకు కొంచెం హయ్యర్ రేట్లో 170 దగ్గర టెక్నికల్గా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం ఆగినట్టుగా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే మటుకు ఒక చిన్న రీట్రేస్మెంట్లో, చిన్న కరెక్షన్లో మీరు క్వాలిటీ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. అలాగే పీటీసీ కూడా చూస్తే కనుక టెక్నికల్గా బాగా పెరుగుతూనే వస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక 60 రూపాయల నుంచి మనకి స్టాక్ ఇంచుమించు 90 రూపాయలు కూడా దాటడం మనం చూస్తాము. సో చాలా కాలం తర్వాత మనకి పవర్ స్టాక్స్ అన్ని కూడా లైమ్ లైట్లోకి ఈ ర్యాలీలో రావడం మనం చూస్తున్నాము. సో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు, ఎందుకంటే వాల్యుయేషన్స్ ఇప్పటికీ కొంచెం పీటీసీలో అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఫండమెంటల్గా కూడా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాకపోతే మన Q3 మటుకు స్లైట్లీ అండర్ పెర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం. సో రెండు కొంచెం కరెక్షన్లో డిప్లో బై చేయొచ్చు. అంటే డివిడెండ్స్ కోసం ఈ స్టాక్స్, ఇలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మార్కెట్స్లోకి వస్తే సాధారణంగా మనం మంచి ప్రాఫిట్స్ ఆర్ మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి మార్కెట్స్లోకి వస్తాం. చూస్తే మీరు యంగ్స్టర్లాన్ని కనిపిస్తున్నారు. బెటర్ డివిడెండ్ ప్లే కంటే మంచి మీ వాల్యూ ఇన్వెస్టింగ్ ఆర్ మీ స్టాక్ వాల్యూ ఆర్ మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ బాగా పెరిగే విధంగా ఉన్న స్టాక్స్ మీరు పిక్ చేసుకోవచ్చు. మరొక మెయిల్ సురేష్ మెయిల్ చేశారు, స్పెషాలిటీ రెస్టారెంట్స్ వాళ్ళ 20% పెరిగింది, ఇక నుంచి ఈ స్టాక్ పిక్ చేసుకోవచ్చా స్పెషాలిటీ రెస్టారెంట్స్? స్పెషాలిటీ నిన్న కూడా చెప్పడం జరిగిందండి, మూమెంటం అయితే ఉంది, పెరగొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. అది రిస్క్ ఉంటుందండి, ఎందుకంటే స్పెషాలిటీ రెస్టారెంట్ బేసిక్గా మనకి ఆల్రెడీ నిన్న కూడా చెప్పడం జరిగింది. ఇది ఇంతకుముందు కొంచెం అంటే చిన్న ప్రాఫిట్స్ ఉండేవండి, అయితే అవన్నీ స్లోగా తగ్గుకుంటూ వచ్చాయి. ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ మోడల్ ఉంది, తర్వాత కొన్ని వీళ్ళు ఓన్గా సెటప్స్ కూడా ఉన్నాయండి కొన్ని ఏరియాస్లో. అయితే కాస్ట్ని తగ్గించుకునే ఉద్దేశంతో అవన్నీ కూడా తీసేస్తున్నారు. అంటే దానివల్ల ఏంటంటే రానున్న రోజుల్లో కొంచెం అంటే ఈ లాస్ అనేది తగ్గొచ్చు. దాని కారణంగా ఆల్ ఆఫ్ సడన్స్ చూసాము. ఏదైనా కూడా అంత టెక్నికల్గా అయితే పెరగచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్కి అడ్వైజబుల్ కాదండి.
ఎందుకంటే రివర్సల్ కూడా ప్యాటర్న్ ఏర్పడినప్పుడు ఇమీడియట్గా స్టాక్లో ఇదే విధమైన సెల్లింగ్ ఉంటుంది. కాబట్టి దీనికన్నా వేరే స్టాక్ని మీరు సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నరసింహ మరొక హలో హలో నరసింహ గారు. నేను ఎస్కాట్స్ 418 లో ఎగ్జిట్ అయ్యానండి. ఓకే. ఆ ఎగ్జిట్ అయిన తర్వాత బాగా పెరిగిపోయింది. అవును. అది మరి మళ్ళా ఎంటర్ అవ్వచ్చా లేకపోతే అసలు అంత అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి చూడదని అన్నారు కదా అని చెప్పి 418 లో ఎగ్జిట్ అయ్యాను అనమాట. ఓకే. మనం కూడా ఆల్మోస్ట్ 180-200 రూపీస్ ఆ టైంలో రికమెండ్ చేసాం ఎస్కాట్స్ని. ఈ టైంలో తీసుకోవడం రిస్కీ బెట్ అవుతుందా? ఎస్కాట్స్ 500 రూపీస్ కూడా క్రాస్ చేసింది, చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది ఎస్కాట్స్. ఈ టైంలో ఎస్కాట్స్ అయితే మటుకు కొంచెం షార్ట్ టర్మ్లో అయితే మటుకు రిస్కీ పెట్టే అవుతుందండి. ఎందుకంటే ఈ మధ్య షార్ట్ టర్మ్లో ఒకసారి టెక్నికల్ పిక్చర్ చూస్తే కనుక ఈ స్టాక్ 300 నుంచి 520-550 రూపాయల వరకు వెళ్ళటము, ఆ తర్వాత కొంచెం వాల్యుయేషన్స్తో పోలిస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. సో ఈ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో ఫండమెంటల్ టెక్నికల్గా చూస్తే కనుక స్టాక్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కరెక్షన్లో మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. పైగా ట్రాక్టర్ సేల్స్ కానీ ట్రాక్టర్ గ్రోత్ కానీ నెక్స్ట్ 1 or 2 years చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్న వార్తలు ఈ సెగ్మెంట్లో రావటము, అలాగే కంపెనీ కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు, కానీ కరెక్షన్లో తీసుకోవటం మంచిది. అండ్ రవి మెయిల్ చేశారు, నితిన్ ఫైర్ ప్రొటెక్షన్ని 34 రూపీస్లో తీసుకున్నారట. ప్రస్తుతం ఈ స్టాక్స్ నుంచి లాస్ బుక్ చేసుకుని బయటికి రావచ్చు అని అడుగుతున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 35-40 ఇదే పీక్ ప్రైస్ అనుకుంటాను నితిన్ ఫైర్ ప్రొటెక్షన్కి. అక్కడి నుంచి బాగా స్టాక్ క్రాక్ అయింది. అప్పుడు ఆ టైంలో కూడా మనం చెప్పడం జరిగిందండి, వద్దు ఈ స్టాక్ని అంటే అవాయిడ్ చేయమని చెప్పాము. అయితే ఈరోజు మళ్ళీ ఈ స్టాక్లో ఒక 7-8% స్పర్ట్ వచ్చింది. 33 నుంచి వన్ సైడెడ్గా క్రాష్ అయిందండి. క్రాష్ అయ్యి ఇప్పుడిప్పుడే జస్ట్ ఒక చిన్న అప్ ట్రెండ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని రోజులు హోల్డ్ చేసుకోండి మీ రేట్ వస్తుంది అని చెప్పే స్టాక్స్ కూడా కాదు. కాబట్టి ఇవేంటంటే వీటి ట్రెండ్ అనేది అంటే ఒక అబ్నార్మల్గా ఉంటుందండి. ఆల్ ఆఫ్ సడన్ ఫాల్స్, తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్, మళ్ళీ ఫాల్. సో కాబట్టి బెటర్ ఏంటంటే మీరు క్లోజర్గా మీ రేట్కి వస్తే మీరు ఎగ్జిట్ కానీ ఏదైనా కూడా మంచి స్టాక్స్లో ఉండడం ఎప్పుడు కూడా సేఫ్ అండి. హైదరాబాద్ నుంచి శరత్ మరొక. హలో నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ సెట్కో నేను 4580 సెట్కో ఆటోమోటివ్స్ 4580 చొప్పున ఒక 1000 ఉన్నాయి సార్. ఐడిఎఫ్సి బ్యాంక్ 7935 మీద ఒక 1000 ఉన్నాయి సార్. నియర్లీ 900-950 అలా ఉన్నాయి సార్. అవి తీసుకున్నప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉన్నాయి. సార్ ఎగ్జిట్ కావాలా వెయిట్ చేయమని చేస్తాను సార్. ఓకే. సెట్కో 46, ఐడిఎఫ్సి బ్యాంక్ అట్ 7935, ఆల్మోస్ట్ 80 రూపీస్. సెట్కో చూస్తే కనుక ఓవరాల్గా టెక్నికల్గా వీక్గా ఉన్న స్టాకే. మనకి స్టాక్ చూస్తే కనుక గత ఏడాది బట్టి కంటిన్యూస్గా పడుతూనే వస్తుంది. పైగా ఫండమెంటల్గా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్ ప్రాఫిట్స్ అనేది ఏమీ కనిపించట్లేదు. పైగా ఈ సెక్టర్ చూస్తే కనుక బాగా అవుట్ పెర్ఫామ్ చేసినప్పటికీ సెట్కో మటుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది. సో పెద్ద రిటర్న్స్ ఏమీ కనిపించట్లేదు. సో కాబట్టి ఈ స్టాక్ కూడా కంటిన్యూస్గా పడుతూ వస్తుంది. అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ గురించి అడిగారు. రెండోది ఐడిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక టెక్నికల్గా కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 60 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయింది. బట్ కానీ మొన్న షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 60-70 రూపీస్ నుంచి కొంచెం పడుతూ వచ్చింది. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం మిగతా ప్రైవేట్ బ్యాంక్స్తో పోలిస్తే మటుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తున్న బ్యాంకే. సో ప్రస్తుతానికి రెండు కొంచెం అండర్ పెర్ఫార్మింగ్ చేస్తున్న స్టాక్, కొంచెం టెక్నికల్గా కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్లో మీరు ఎంటర్ అయ్యారు. నా ఉద్దేశం ఏదైనా కొంచెం ర్యాలీలు వస్తాయి కనుక ఎగ్జిట్ అవ్వచ్చు. క్రాంతి లక్ష్మి మెయిల్ చేశారు, సువెన్ లైఫ్ సైన్సెస్ని కరెంట్ లెవెల్లో బై చేసుకోవచ్చా? స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ అని చెప్పి సువెన్ లైఫ్ వద్దండి. సువెన్ లైఫ్ సైన్సెస్ అయితే వద్దని చెప్తాను. ఇది కానీ చూసుకుంటే ఇది బాగా అంటే ఒక దీంట్లో ఏంటంటే నిజంగా అంత వర్త్ ఉందా అనేది ఈ స్టాక్లో నాకైతే అనిపించడం లేదు. ఈవెన్ ఇక్కడ నుంచి ఇంకా ఒక 10-15% కరెక్షన్ వచ్చినా కూడా నేను సజెస్ట్ చేయను. వద్దండి, స్టాక్ని అయితే వద్దు. ఇంకా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ 120 లెవెల్స్ను కూడా కొన్ని రోజులు అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు 167 అట్టు ఉంది. ఇన్వెస్ట్మెంట్కి అయితే వద్దండి. అండ్ 2-3 స్టాక్స్, ఒకటి ఎస్ బ్యాంక్, కావేరీ సీడ్స్, విశాఖ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ ఇవాళ 50-week హైట్ వచ్చేసాయి. ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 1600 లెవెల్కి వెళ్ళేట్టు కనిపిస్తుంది, అంటే 1550 దాకా వెళ్ళింది. ఇంకా ఎస్ బ్యాంక్ ఏ మేరకు వెళ్ళే ఛాన్సెస్ మనకు అప్ సైడ్ కనిపిస్తున్నాయి?
చూడండి, ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది అవుట్ కంప్లీట్గా అసలు ప్రైవేట్ బ్యాంక్లో అంటే ఒక చిన్న డిప్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్ ఎస్ బ్యాంక్ అండి. ఎందుకంటే మొన్నటి కరెక్షన్లో చూసాము 1100 బిలో వచ్చింది, 1080 ఎగ్జాక్ట్గా వచ్చింది. అక్కడ నుంచి విత్ ఇన్ నో టైంలో మళ్ళీ చూసాము ఎస్ బ్యాంక్ మనకి 1500 అని, ఈరోజు 46 ఈరోజు హై. కాబట్టి ఇది 1620 నెక్స్ట్ టార్గెట్గా చెప్పొచ్చు. 1600 1640 ఆ లెవెల్స్ షార్ట్ టర్మ్లో అది అచీవ్ చేయొచ్చు. అయితే అక్కడికి వచ్చినప్పుడు మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఎందుకంటే ఇది జస్ట్ 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే ఇది 600 అండి. 600 నుంచి 100% పెరిగింది. తర్వాత 100 నుంచి 1600కి వెళ్తే 120-140% పెరిగింది. ఒక ఇండెక్స్ బేస్డ్ స్టాక్ ఎంత పెరిగినప్పుడు ఆబ్వియస్గా 1600లో దీనికి రియాక్షన్ రావచ్చు. అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకునే టైం అని చెప్తానండి. అండ్ ఇదే టైంలో ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆల్మోస్ట్ ఇది కూడా అదే లెవెల్స్లో 1300 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం ఇండస్ ఇండ్ బ్యాంక్ అనిపిస్తుంది. మార్కెట్ క్యాప్ పరంగా చూసుకున్నట్టయితే రాదర్ దాన్ ఎస్ బ్యాంక్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంకే పెద్దగా కనిపిస్తుంది, 82,000 crores ఆఫ్ మార్కెట్ క్యాప్తో. ఈ న్యూ ఏజ్ బ్యాంక్ ఒకటేమో భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లాంటి మైక్రో ఫైనాన్స్ కంపెనీని కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంది. అండ్ ఇద్దరి మధ్య టాక్స్ నడిచి ప్రస్తుతానికి అయితే ఫెయిల్ అయ్యి కానీ అట్రాక్టివ్గా ఉంది. మళ్ళీ నిన్న ఐఎఫ్ఎల్ లాంటి కంపెనీస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ని రీసెంట్గా కొనుగోలు చేయడం, అంటే డైవర్సిఫికేషన్ బాగా చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇక్కడ నుంచి ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఏ మేరకు స్పాట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఈ రెసిస్టెన్స్ ఆ టెక్నికల్ లెవెల్స్ పక్కన పెడితే ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇంకా ఎంత గ్రోత్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి? అంటే మీరు చెప్పిన విధానం ఏంటంటే ఒక ఇండస్ ఇండ్ బ్యాంక్ ఓన్లీ బ్యాంకింగ్ కాకుండా దాంట్లో అంటే అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్లోకి వీళ్ళు బాగా అగ్రెసివ్గా ఎంటర్ అవుతున్నారండి. అయితే కంపేర్ చేసుకుంటే ఎస్ బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే ప్యూర్ బ్యాంకింగ్ మాత్రం ఎస్ బ్యాంకే ముందుంది. కాసా రేషియోస్ కానీ తర్వాత ఈవెన్ టాప్ లైన్ కానీ ఇవన్నీ కూడా ఎస్ బ్యాంకే ఇండస్ ఇండ్ బ్యాంక్తో కంపేర్ చేసుకుంటే ఉంది. అయితే ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఏంటంటే ఇది ట్రేడింగ్ పరంగా పెద్దగా యాక్టివిటీ అనేది ఉండదు. ఏదైనా కూడా ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం ఇండస్ ఇండ్ బ్యాంక్ని కూడా కన్సిడర్ చేయొచ్చండి. ఇది కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది 1600 వైపు వెళ్తుంది, అయితే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు చెప్పినట్టు ఇది నిజంగా మన భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కానీ తీసుకుని అంటే దీన్ని మెర్జ్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇది ఒక పాజిటివ్ అసెట్ అవుతుంది. స్లోగా ఎన్బిఎఫ్సి దాంట్లో కూడా దీన్ని లెగ్ అనేది ఉంటుంది. బట్ ఏదైనా కూడా రెండు కూడా ఈ ఇండస్ ఇండ్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్ రెండు కూడా ఈ స్పేస్లో, ఇంకోటి కొటక్ కూడా ఉందండి, కొటక్ కూడా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. ఈ మూడు చాలా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న బ్యాంక్స్ అని చెప్పచ్చు. అండ్ మూర్తి మెయిల్ చేశారు, విశాఖ ఇండస్ట్రీస్ 300 షేర్స్ హోల్డ్ చేస్తున్నారట. ప్రస్తుతం తన ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ రేటుకి వచ్చింది షేర్. ఇక్కడి నుంచి ఇంకా ఓకే, ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? విశాఖ ఇండస్ట్రీస్ లాస్ట్ 1 yearగా చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్ అండి. 100 రూపాయల నుంచి ఈ స్టాక్ 250-260 రూపాయల వరకు పెరగటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా ఈ సెక్టర్ కూడా సిమెంట్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న సెక్టరే. సో విశాఖ ఇండస్ట్రీస్లో ఇప్పుడు పెద్ద ఇంకా వీక్నెస్ ఏం కనిపించట్లేదు. ఓవరాల్గా చూస్తే కనుక స్ట్రాంగ్గానే ఉంది. సో ఫండమెంటల్ కూడా రీజనబుల్గానే పెర్ఫామ్ చేస్తున్న కంపెనీస్ కాబట్టి సో ఓవరాల్గా మార్కెట్ బులిష్ కూడా స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి సో ఇది హోల్డ్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. ఓకే, మరొక నాగరాజు అంటున్నారు, డెల్టా కార్ప్ని కరెంట్ ప్రైస్లో 6 months గురించి ఇప్పుడు తీసుకోవచ్చా? డెల్టా కార్ప్ ఇది రిస్కీ బెట్ అవుతుందండి. ఆల్రెడీ 120 నుంచి స్టాక్ నాన్ స్టాప్గా మనకి పెరగడం చూసాము. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం రిస్కీ బెట్ అవుతుంది. ఇంకోటి ఇది పడినా కూడా చాలా అదే ఫేజ్లో ఉంటుందండి. కాబట్టి కరెక్షన్స్లో మీరు అప్ టు 160 కూడా రావచ్చేమో కరెక్ట్ అయితే, లేదా ఇప్పుడు ఇమీడియట్గా 180 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఎదుర్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు అంటే 180 పైన దాటితే మీరు పిక్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎగ్జిట్ కూడా తీసుకోవాలండి. నెక్స్ట్ 220 దాకా వెళ్ళొచ్చు. ఈ ర్యాలీ కంటిన్యూ అయితే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా కాషియస్గా దీంట్లో ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే టీసీఏ ఎక్స్ప్రెస్ని కరెంట్ లెవెల్లో బై చేసుకోవచ్చా అని చెప్పి సుధాకర్ మెయిల్ చేశారు. టీసీఐ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 10% దాకా పెరిగినట్టుంది స్టాక్. ట్రాన్స్పోర్ట్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ చూస్తే కనుక 10% వరకు బాగా పెరగటం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక బులిష్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక ఫండమెంటల్గా కూడా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మనం ఈ వారమే కొంచెం పెరగటం మనం చూస్తున్నాము. టీసీఏ అంతక్రితం చూస్తే కనుక 300 రూపాయల దగ్గర గత 3-4 నెలలుగా కొంచెం బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది.
మొన్న మనం చూసాము TCA కంపెనీ దగ్గర నుంచి 20% వరకు ఈ ఫిజికల్ ఇయర్లో రెవెన్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్న పాజిటివ్ న్యూస్ రావడంతో ఈ లాస్ట్ 2-3 క్వార్టర్స్గా ఉన్న ఒక సబ్డ్యూడ్ రిజల్ట్స్ క్వార్టర్ దగ్గర నుంచి ఒక మేజర్ బూస్టప్ కూడా రావడం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికైతే మటుకు ఫ్రెష్ బయింగ్ వద్దు, ఎందుకంటే ₹300 నుంచి ₹420 వరకు ఈ వారం రోజుల్లో పెరిగింది కాబట్టి కొంచెం ఒక కన్సాలిడేషన్లో లేదా ఉన్నవి హోల్డ్ చేయండి. అండ్ వన్ ఫైనల్ టేక్ ఆన్ దిస్ కమాడిటీ ప్యాక్ గోల్డ్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ గోల్డ్లో మనం చూస్తున్నాం, ఎందుకంటే యూఎస్లో వడ్డీ రేట్లు 1% మేర పెంచిన నేపథ్యంలో గోల్డ్ అండ్ సిల్వర్లో బయింగ్ యాక్షన్ కనిపిస్తుంది. 1.5% వరకు గోల్డ్ ఇవాళ పెరిగింది కమాడిటీ మార్కెట్లో. 28,408 దగ్గర సిల్వర్ 2.5% దాకా పెరిగి ₹1,000 దాకా పెరిగింది సిల్వర్. 41,000 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ లెవెల్స్ ఏమైనా ట్రాక్ చేస్తున్నారు మీరు? ఇక్కడ నుంచి గోల్డ్ ఇంకా ఏ మేరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్? ఒకటండి, గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్స్ బాగా స్ట్రాంగ్ ఉండడంతో ఏంటంటే వీటిలో కొంత ఈవెన్ ఇంటర్నేషనల్ పరంగా చూడాలంటే బాగా కొంత ట్రేడింగ్ పరంగా షార్ట్స్ కూడా ఉన్నాయండి. అయితే నిన్నటి రోజు ఆల్ ఆఫ్ సడన్గా వీటిలో షార్ట్ కవరింగ్ అనేది మనం చూసాము. అయితే ప్రస్తుతము ఇవి గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రం ఈ ట్రెండ్ అనేది పెద్దగా అప్ ట్రెండ్ అనేది సస్టైన్ కాకపోవచ్చు అనిపిస్తుంది. 28,600 ఆ లెవెల్ దాకా గోల్డ్ వెళ్ళొచ్చు, అక్కడ కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. అదేవిధంగా 42,000 వరకు సిల్వర్ ర్యాలీ రావచ్చు. అయితే ఒకటి గమనించాలి, ఇక్కడ నుంచి ఈక్విటీ అంటే కొంతమేర ఈవెన్ అంటే గ్లోబల్గా ఈక్విటీ మార్కెట్ కొంచెం రిస్క్ మోడ్లో కూడా ఉన్నాయి అని ఇండికేషన్స్ కూడా ఒకసారి రావచ్చు. ఎందుకంటే అట్లా వచ్చినప్పుడు కూడా గోల్డ్ అండ్ సిల్వర్లో బయింగ్ రావచ్చు. ఎందుకంటే అన్నీ కూడా అటు యూరప్ కానీ అటు యుఎస్ కానీ అటు అదర్ మనకి అమెరికన్ మార్కెట్స్ అటు బ్రెజిల్ దగ్గర నుంచి మన ఇండియా హ్యాంగ్సెంగ్ ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఈ మధ్యకాలం అన్నీ కూడా ఓవర్ బాట్ ఇండికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా వీటిలో కరెక్షన్ వచ్చిందంటే మాత్రం అన్నీ కూడా కొంచెం హెవీగా కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రిస్క్ కూడా మనం రూల్ అవుట్ చేయలేము. అందులో భాగం కూడా కొంత బయింగ్ వీటిలో వచ్చింది. ఏదైనా కూడా ప్రస్తుతము నెక్స్ట్ ఫ్యూ డేస్ మాత్రం గోల్డ్ ఇదే లెవెల్లో కానీ ఆగిందంటే కొంచెం ర్యాలీ రావచ్చు, లేదంటే మాత్రం ర్యాలీ ఫిజిలేట్ అయ్యే అవకాశం ఉందండి. ఫైన్, ప్రస్తుతానికి మనకు సమయం మించిపోతుంది. TV5 మనీ వేదికలో కూడా ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుని మళ్ళీ మార్కెట్స్ క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ us.